చేనేత కార్మికుల సంక్షేమం అభివృద్ధి కోసం అభయహస్తం పథకం అమలు చేస్తామన్నారు మంత్రులు. చేనేత వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహిస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని విధాలా అనుకూలమన్నారు మంత్రులు. పండుగ సందర్భంగా బస్ ఛార్జీలు పెంచితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు మంత్రులు. సమస్యల్ని తట్టుకుని అప్డేట్ అవుతూ ప్రపంచంతో పోటీ పడాలని యువతకు హితోపదేశం చేశారు మంత్రులు. 168 కోట్లతో చేనేత అభయహస్తం పథకం అమలు చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చేనేత అభయహస్త పథకానికి ఆమోదం తెలిపారన్నారు మంత్రి. రాష్ట్రంలోని చేనేత మరమగ్గాల కార్మికుల సంక్షేమం సమగ్ర అభివృద్ధి కోసం 168 కోట్లతో చేనేత అభయహస్త పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు తుమ్మల. చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం ఈ పథకాన్ని ఆమోదించారన్నారు. నేతన్న పొదుపు కోసం బడ్జెట్లో 115 కోట్లు, నేతన్న భద్రత కోసం 9 కోట్లు, నేతన్న భరోసా పథకానికి 44 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు మంత్రి తుమ్మల. నేతన్నకు భరోసా ద్వారా చేనేత కార్మికులు తెలంగాణ మార్క్ లేబుల్ ను ఉపయోగిస్తామన్నారు. వారు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు వేతన మద్దతు అందించే విధంగా పని ఆధారంగా ఏడాదికి చేనేత కార్మికునికి 18,000, అనుబంధ కార్మికునికి 6,000 మంజూరు చేయడం జరుగుతుందన్నారు మంత్రి తుమ్మల. ఆరిక్టీ ఇన్నోవేషన్ హబ్ తో 300 కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నూతన ఆవిష్కరణల ప్రపంచ కేంద్రంగా అంకుర సంస్థలు నిలుస్తున్నాయని చెప్పారు మంత్రి. గత 2 దశాబ్దాల కాలంలో ఐటీ రంగం సాధించిన విప్లవాత్మక అభివృద్ధి వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సరాసరికి మించిపోయిందన్నారు శ్రీధర్ బాబు. అన్ని రకాల పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ అనువైన ప్లేస్ అన్నారు మంత్రి. నెదర్లాండ్స్ కి చెందిన అరిక్టీ సంస్థ రాయదుర్గంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించారు మంత్రి. నెదర్లాండ్స్ సంబంధించిన వ్యాపారవేత్తలను కూడా కోరుతా ఉన్నాం. హైదరాబాదు వచ్చి మీరు పెట్టుబడులు పెట్టండి. పరిజ్ఞానం కానీ ఇక్కడ ఉన్న టాలెంట్ కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున రావాలి. ఈ ట్రేడ్ డెలిగేషన్ ఇక్కడ రావాలి. ఇక్కడ ఉన్న పరిస్థితులను కూడా మొత్తం పూర్తి స్థాయిలో తెలుసుకొని ఎక్కడా ఎప్పుడు లేని విధంగా ఇక్కడ ఉన్న వాణిజ్యం వ్యాపారం చేసే వాతావరణాన్ని గుర్తించి మరి పెట్టుబడులు తీసుకురావాలని కూడా వారిని కోరడం జరిగింది. సంక్రాంతి పండుగకు టీజీఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడుపుతుందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరిన్ని బస్సులు నడపడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు. ప్రయాణికులకు ఏ సమస్య వచ్చినా రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పండుగను ఆసరాగా చేసుకుని అదనపు ఛార్జీలు వసూలు చేయొద్దని ప్రైవేట్ ట్రావెల్స్ ను హెచ్చరించారు. ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి. ప్రభుత్వం ప్రయాణికుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు పొన్నం ప్రభాకర్. యువత సమస్యల నుంచి పారిపోవడం కంటే ఎదుర్కోవడం నేర్చుకోవాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కాలక్రమేణా అందరి జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. రోజు రోజుకు అప్డేట్ చేసుకుంటూ పోటీ ప్రపంచంలో ముందుకెళ్లాలన్నారు మంత్రి జూపల్లి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో జరిగిన విద్వాంస జీవన విధానం, సాంస్కృతిక చైతన్యంపై సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. చదువులో ఫెయిల్ అయితే ఆత్మహత్య, మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్య, ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య. అంటే చదువుల వల్ల అంటే ఆ ధైర్యము, ఆ మనోధైర్యము, ఆ దృఢ సంకల్పము, పట్టుదల, నిజాయితీ, సేవాభావం ఇవన్నీ గాలికి పోతూ ఉన్నాయి. కాబట్టి సమూలంగా మార్పు వస్తేనే మనం నిజంగా ఈ అమరవీరులకు తెలంగాణ వచ్చిందానికి నిజమైనటువంటి సార్థకత అనేది మనం ఆ స్థాయిలో యావత్ భారతదేశానికే మరి మనం ఆదర్శంగా ఉండాలంటే వీటన్నిటి కూడా ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి. ప్రభుత్వ పథకాలు నిజమైన అర్హులకు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు మంత్రులు. అందుకోసం అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు.